చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. ఎవడైనను వాడు చెప్పింపబడిన కాక ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు తోడైండును కాక. ఆమేన్. ఈ యొక్క మాటలో ఒకటి శాపం ఉంది, ఒకటి ఆశీర్వాదం ఉంది, ఇంకోటి దోషనున్నా, ఇంకోటి భోషణ ఉంది. అంటే ఈ మాటలో కూడా మనము ప్రేమింపని ఎడల, అంటే నిర్లక్ష్యముగా ఉన్న ఎడల ఇలా వస్తుంది అని ఒక మాట చెప్తున్నారు. ఇంకొకటేమో ఆశీర్వాదం ఉంది, మీరు కొనియాడిన ఎడల ఆశీర్వాదం ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి భోషణ కూడా ఉంది అని చెప్తున్నారు. శాపము ఎవరికి అంటే ప్రేమించిన వారికి. ప్రభు చెప్తున్నారా ఈ మాట? ఏమో ఎవరు చెప్తున్నారు? ప్రభు అయితే చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తారు కదా, కుటుంబంలో 4 బిడ్డలు ఉన్నారనుకో, ఈ 4 బిడ్డల్లో మిగతా వాళ్ళు చెప్తారు, అమ్మని ప్రేమించిన ఎలా అమ్మ చెప్పిన మాట వినకపోతే నీకు అన్నం లేదు అని చెప్తారు. తల్లి చెప్పిద్దా?